ప్రసన్నరావు గారికి నమస్కారం సార్. మేము ఒక 2-3 months నుంచి సఫర్ అవుతున్నాం సార్. ఇంట్లో అందరూ సీనియర్ సిటిజన్స్ ఉంటే పోతున్నాం సార్. ఇంట్లో అందరూ సీనియర్ సిటిజన్స్ ఉంటే ఇంట్లో వాళ్ళు వచ్చి మార్కెటింగ్ చేస్తాము, ఇది ఉంది బయలుదేరి పెట్టేస్తే భయపడతా కూడా ఇన్నటి వరకు మాకు ఎటు వెళ్ళాలో తెలియని దిక్కుతో చూస్తుంటే ఆఖరి అంతకు చూస్తే 10 సంవత్సరాలు కేసీఆర్ సార్ పరిపాలన ఎంత బాగుంది. అప్పుడు సీనియర్ అసలు మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ఎవరికి ఇంత ఒక్క ప్రాణం ఏం అసలు హాని కాలేదు. అసలు గవర్నమెంట్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, అంత సాటిస్ఫై అయింది. ఈవెన్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అసలు చేస్తున్న పథకాలు ఏదో అని చెప్పి వచ్చి అది డైవర్ట్ చేయడానికి ఒక 6 months నుంచి ఒకటే స్టోన్ హైడ్రా కూలగొచ్చడానికి నువ్వు గవర్నమెంట్కి వచ్చావా? ఒకటి చెప్పండి. బేసిక్గా ఇప్పుడు కూలగొచ్చేటువంటి వెళ్తే ఏది ఉండదు. ఒకటి ఏమైనా ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి చదువుకుంటా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చాము. అది ఏమవుతున్నారు నిన్న టీవీ ఛానల్ చూస్తే ఒక్కొక్కరు నా రక్తం లేదు కట్టండి అయ్యి అన్నప్పుడు చెల్లించి ఒక స్టేట్మెంట్ వాళ్ళని మినిస్టర్కి ఇచ్చుకుంటా వార్నింగ్ లాగా ఇస్తున్నాడు. సోషల్ మీడియాలో మీరు ఎవరన్నా చేస్తే బాగుంటుందని. అంటే మన హక్కులకు మాకు సెల్ఫ్ మాట్లాడే హక్కు కూడా ఉండదా మాకు? ఇప్పుడు మేము భయభ్రాంతులకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మాకు నైట్ వరకు ఏం దిక్కు స్థితిలో మార్నింగ్ స్వామి కన్వీనర్లతోటి మేము కన్వీన్ చేసుకొని 5:30 నుంచి వెళ్ళి వెయిట్ చేసుకుంటా చేస్తున్నాం. నైట్ 2 గంటలకు ఇంకొక దాంట్లో వార్తలు మార్నింగ్ బిల్డర్స్ వస్తున్నాయి, వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వాలండి? మాకు అవసరం ఏముంది? డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ గవర్నమెంట్లో బిల్ట్ అయినాయి, నాకు తెలుసు ఆల్రెడీ. అది మేము ఇచ్చే వాళ్ళకి ఇవ్వాలి, లోన్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు ఏమైనా బెనిఫిషియల్ అవుతారు. ఇప్పుడు మీరు ఎక్కడో లండన్కి వెళ్ళి ఆ లండన్ దగ్గర ఉన్న దాన్ని చూసి ఇక్కడ మీరు బ్యూటిఫికేషన్ అంటే అక్కడున్న వాటర్కి ఇక్కడున్న వాటర్కి మన సంబంధం ఉంటుంది ఏంటి? అక్కడున్న వాటర్ మీరు అక్కడ చేతులు పెడితే ఆ నీళ్లు వాడుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు న్యూస్ దగ్గర ఎంత బ్యూటిఫికేషన్ చేసినా పక్కకు నడుస్తాడా? అది కనీసం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పక్కకు జస్ట్ ఒక సైడ్ చేద్దాం, క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది మా ఇంటి పక్క. థ్యాంక్ యూ అండి.